వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ డాక్టర్ చెప్పిడి వెంకటేశ్వరరావు, అలయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పెంకే గోవిందరాజులు పేర్కొన్నారు. కాకినాడ గాంధీనగర్ పార్క్ వద్ద అలయన్స్ క్లబ్ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. అలయన్స్ క్లబ్ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ప్రెసిడెంట్ వికాస్ అధ్యక్షత వహించగా డిస్ట్రిక్ట్ గవర్నర్ పెంకే గోవిందరాజు ముఖ్య అతిథిగాను, ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ డాక్టర్ చెప్పిడి వెంకటేశ్వరరావు విశిష్ట అతిథిగాను పాల్గొన్నారు. గాంధీనగర్ ఒంటిమామిడి జంక్షన్ వద్ద ప్రారంభమైన ర్యాలీ గాంధీనగర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ చెప్పిడి వెంకటేశ్వరరావు, పెంకే గోవిందరాజు మీడియాతో మాట్లాడుతూ ప్రజలు అతిసార వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ శ్రీదేవి, రజనీ గౌరి, వనము ఉపేంద్ర, కాకరపల్లి వెంకట శ్రీనివాస్, కిరణ్ కుమార్, ఎన్ శ్రీనివాస్, భద్రం తదితరులు పాల్గొన్నారు. ఏసీల్లో ఉంటాయి. మనం తినే ఆహారం అంతా కూడా బయటే పబ్లిక్లో రోడ్డు పక్కనే డ్రైనేజ్ పక్కనే పెట్టి అమ్మడం అనేది ఆనవాయితీ అయిపోయింది. సో దీనివల్ల మనకు తెలియకుండానే ఎక్కువ రోగాలు ప్రబలుతున్నాయి. ముఖ్యంగా ఈ డయేరియా అనేది ఎక్కువగా ప్రబలడానికి అవకాశం ఉంది. మెయిన్ ఆహారాన్ని మనం సరైన సక్రమ పద్ధతిలో తీసుకుంటే మనం హ్యాపీగా ఉండగలం. అలాగే చిన్నపిల్లల్లో కూడా డయేరియా ఎక్కువ రావడానికి మెయిన్ చేతులు శుభ్రంగా కడుక్కోవడం. చిన్నపిల్లలు కానీ, ఎందుకంటే ఎక్కువ ఆటలాడి వెంటనే వచ్చి అలసిపోతారు, అలాగే తినేస్తూ ఉంటారు. అంచేత ఎక్కువగా చిన్నపిల్లల్లో డయేరియా రావడానికి ముఖ్య కారణం చేతులు. మనం కూడా అంతే, ప్రతి ఒక్కరు కూడా హ్యాండ్స్ శుభ్రం చేసుకోవడం వల్ల మనం చాలా ఆరోగ్యకరంగా ఉంటాం. ఎందుకంటే ఎక్కువ సూక్ష్మజీవులన్నీ కూడా మన చేతుల ద్వారానే వెళ్తుంటుంది. ఎందుకంటే మనం సెల్ ఫోన్ ఉంది, ఎక్కడ పడితే అక్కడ పెడతాము, అది మళ్ళీ పట్టుకుంటాము, కార్ డ్రైవ్ చేస్తాము, డస్ట్ అంతా ఉంటుంది. అలా ప్రతిదీ కూడా అంచేత మనం ప్రతిసారి కూడా చేతులు శుభ్రం చేసుకోవాల్సిన అవసరం అంతైనా ఉంది. మనం డయేరియా కార్యక్రమాన్ని ఈరోజు స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ప్రెసిడెంట్ అయిన వికాస్ గారికి, సెక్రటరీ అయినటువంటి శ్రీనివాస్ గారికి, మరి సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు మనం నియమాలు పాటించుకుంటూ వేడి ఆహారం తీసుకోవటం, హాట్ వాటర్ తాగటం, తర్వాత ఇటువంటి జంక్ ఫుడ్లు అటువంటి తిన్నామంటే మోషన్స్ ప్రాబ్లం అటువంటివి వస్తూ ఉంటాయి. మరి అవన్నీ అరికట్టాలంటే మనం ఇటువంటివన్నీ జంక్ ఫుడ్లు అవి మానేసి నియమాలు పాటించుకుంటూ మంచి ఆహారం తీసుకోవాలని కోరుకుంటాం.